కొంతమంది పుడి తిని బతుకుతున్నారు. ఏంటక్క అంటే వెయిట్ లాస్ కావాలా. ఇంకా కొంతమంది నూనె తాగి బతుకుతున్నారు. ఏం బ్రదర్ నూనె తాగి? మీరు యూట్యూబ్లో చూడలేదా? మీరు కూడా తాగండి. నేను చచ్చినా కూడా ఏం తాగను. ఎందుకో తెలుసా, నా బైబిల్ నాకు నమ్మకం. తెలిసిన ఒక వాళ్ళు చెప్పినారు, నేను పొడి తింటున్నాను సార్ అని చెప్పినారు. సరే రోజు వచ్చి అడుగుతున్నా, సార్ నేను తగ్గినానా? వాళ్ళ తుట్టి కొరికి చెప్తారు, మీరు గాలి పటాక మాదిరి ఉన్నారు ఇప్పుడు. కానీ వాళ్ళు ఎలాగున్నారు తెలుసా, స్తంభం మాదిరి ఉంటారు. నాకు కొంతమంది నూనె తాగిన వాళ్ళు ఫోన్లు చేసినారు, పొడి తిన్నోళ్ళు ఫోన్లు చేసినారు. అబ్బా బ్రదర్ ఏం తగ్గినాం బ్రదర్, ఎట్లుంది బ్రదర్, అబ్బా బ్రదర్ అన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయకపోతే నేను వాళ్ళని కలిసినప్పుడు అడిగి, ఏం బ్రదర్ ఏమైంది నూనె చెప్పరేంటి? నీ శరీరానికి సరిపోయేది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మా అనుదిన ఆహారము మాకు దయచేయి. అలాగ ప్రార్థన చేసుకొని క్రమ పద్ధతులు తింటే బాగుంటాం. మనకు అది క్రమం ఉండదే, మనదంతా అక్రమమే.